నమస్తే. నమస్తే అన్న. ఏం చేస్తుంటావు? స్టూడెంట్ అన్న. ఇక్కడ నల్గొండనేనా? నల్గొండలో ఉంటా. మీ ప్రాపర్ ఇక్కడనేనా? ప్రాపర్ ఇక్కడ భువనగిరి. భువనగిరి పార్లమెంట్, నల్గొండ పార్లమెంట్ రెండు చూస్తున్నా. అయితే అంటే నాకు భువనగిరి వస్తుంది కానీ నేను నల్గొండలో ఉంటా. ఏం చేస్తుంటావు? డిగ్రీ చేస్తాను. స్టూడెంట్. డిగ్రీ. ఓటు ఉందా నీకు? ఉందా? ఎట్లా ఇప్పుడు కొత్త ఎలక్షన్స్ అయినాయి, మొన్నటి వరకు ఎమ్మెల్యేలు ఎలక్షన్లు అయిపోయినాయి, కాంగ్రెస్ విజయం సాధించింది. ఎట్లా దాదాపుగా 120-130 రోజులు దాటిపోయింది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు, ఏది అమలు చేయలేదు. అసలు కరెంట్ అన్నారు, ఉచిత కరెంట్ అన్నారు, కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. రైతులకు మద్దతు ధర లేదు, నీళ్లు లేక పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఏం లేదన్న, అంత వేస్ట్. కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం ఫెయిల్. కేసీఆర్ బెటర్ నేనా రేవంత్ రెడ్డి? ఇద్దరు బెటర్ కాదు, ఎవరు బెటర్ కాదు. ఎవరు బెటర్ మరి? నరేంద్ర మోడీ బెటర్, బీజేపీ గవర్నమెంట్ బెటర్. గవర్నమెంట్ రావాలి. ఎందుకు ఈ కాంగ్రెస్ అనేది విరక్తి వచ్చేసింది జనాలు. సరే, ఇప్పుడు నల్గొండలో నువ్వు తిరుగుతుంటావు, స్టూడెంట్స్ తో మాట్లాడుతుంటావు, ఈ లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడుతుంటావు కదా, ఏమంటారు ఈ ప్రాంతంలో ఏ పార్టీ గెలిచినట్టు? ఎక్కడ చూసినా గానీ, ఏ టిఫిన్ సెంటర్ లో కానీ, ఏ చాయ్ కొట్టుకాడ చూసినా గానీ యువతనైనా మొత్తం బీజేపీ అంటారు అన్న. సెంట్రల్ లో మొత్తం మోడీ రావాలి, పక్క రావాలి. ఈసారి మోడీ 400 సీట్లు వస్తాయి గన్ షాట్. ఆ 400 సీట్లలో నల్గొండ, భువనగిరి మాత్రం ఉండిపోతుంది, కంపల్సరీ పక్కా ఉంటది గన్ షాట్. రాసి పెట్టుకోరు మీరు. ఎందుకు భువనగిరి నుండి ఎవరు గెలుస్తారు? భువనగిరి బూర నర్సయ్య అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తాడు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియదు, బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలియదు. ఆల్రెడీ చామల కిరణ్ కుమార్. మీ ఇంటికి పోయి నేను పోతూనే ఉంటాను, ఇంటికి పోతూనే ఉంటాను. ఏమంటారు జనాలు, ఏమంటారు? భువనగిరి ఇంకా మా ఊళ్ళో ఇంకా అయినా అక్కడ ఎన్నైనా భువనగిరిలో బూర నర్సయ్య రావాలి. ఇంతమందికి ఒకసారి ఓడిపోయిండు, ఆ సానుభూతి తోటి అయినా గెలిపిస్తాం. అట్లా కూడా మోడీ గారి కోసమే నేను ఓటేస్తామని అంటారు. మోడీ గారి కోసమైనా ఓటేస్తా నర్సయ్య గతంలో మీకు ఎంపీగా ఉండే కదా, ఆయన వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా? ఏమ్స్ తెచ్చింది బూర నర్సయ్య గౌడే, చాలా తెచ్చిండు. సీసీ రోడ్ అందుబాటులో ఉంటాడు, ఆయన అందుబాటులో ఉంటాడు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రోడ్స్ వేసిండు, అందుబాటులో ఉంటాడు. ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి మీద ఆల్రెడీ కేసు అయిందంటారు. ఇంకా అది ఘోరంగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి ఘోరంగా ఇంకా తెలియదు. చామల కిరణ్ కుమార్ రెడ్డి అంట, ఆయన తీసుకొచ్చి రేవంత్ రెడ్డి పెట్టిండు. ఆ కోమరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ చేయాలి, మీకు మంత్రి పదవి ఇస్తాను రాజగోపాల్ రెడ్డి చెప్తారు, మీకు మంత్రి పదవి ఇస్తాం, అట్లయితే నువ్వు ఆయన గెలిపిస్తే నీకు మంత్రి పదవి వస్తుంది అట్లా పెట్టిరంట. అంత జనాలు అంటారు, మనకి ఇంకా తెలియదు. అట్లా ఉంది. బీజేపీ ఈ నల్గొండలో కూడా బీజేపీ గెలిచే అవకాశం. షాంపూ సైదిరెడ్డి గారు ఇంకా గెలవాలని అనుకుంటున్నాం. జనాలలో ఇంకా బాగుంది పేరు. నల్గొండ గడ్డ ఇది కాంగ్రెస్ అడ్డా అని అంటారు, కానీ ఇక నుంచి బీజేపీ అడ్డా కాబోతుంది పక్కా. అంటే నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ కాదని బీజేపీ వైపు టర్న్ అవుతారు జనాలు. అంటే అన్న, ఇప్పుడు మనం ఎంతసేపు ఉన్నా ఎమ్మెల్యే ఎలక్షన్లు రాష్ట్రం వరకే. నీకు ఎంతసేపు ఉన్నా ఢిల్లీ సెంట్రల్ ఎలక్షన్స్ మోడీని చూసి ఓటేస్తారు, మోడీ గారిని చూసి ఓటేస్తారు, మన వ్యక్తిని చూసి కాదు ఓటేసేది. మోడీకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తావు? మోడీకి ఎందుకు ఓటేయాలంటే, ఇప్పుడు సెంట్రల్కి వెళ్ళి నీకు నిధులన్నీ ఇచ్చేది ఎవరన్నా? మోడీనే. యువతకు ఇప్పుడు రేపటి రోజు వేరే ప్రభుత్వం మారినా సెంట్రల్కి వెళ్ళి నిధులు వస్తాయి. మోడీ ఒక శక్తి, మోడీని మించిన నాయకుడు ఇంతవరకు ఎవరు లేరు. రాహుల్ గాంధీని పప్పు అంటారు, ఆ పప్పుకు ఆయన ఓవర్ ఇస్తారు. ఇంకా అంటే నరేంద్ర మోడీ యువతకి ఏం చేసిండు? యువతకు చాలా చేసిండన్న. ఇప్పుడు పిఎం విశ్వకర్మ వల్ల చాలా ఉపయోగం ఉంది. మోడీ గారు చేసిన పనులు చాలా ఉన్నాయి. సెంట్రల్ నుంచి రోడ్స్ కానీ యువతకు చాలా ఎన్నో ఉన్నాయి ఇంకా. సరే, ఫైనల్ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఫైనల్ గా బీజేపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు. నల్గొండలో ఎవరు గెలుస్తారు? నల్గొండలో షానాపూర్ సైదిరెడ్డి గారు గెలుస్తారు. భువనగిరిలో బూర నర్సయ్య గారు 100% గెలుస్తాడు, భారీ మెజార్టీ తోటి గెలుస్తాడు. ఇది రాసి పెట్టుకోరు మీరు అయితే. పక్కా. ఓకే, థ్యాంక్ యూ అన్న.